నమస్తే అండి. ఒక చిన్న విషయం చెప్దామని వచ్చాను. నాకు తెలిసిన ఒక పెద్దాయన ఉన్నారండి. అతని పేరు ఎక్స్ అనుకుందాం. అతను ఇంచుమించుగా నెలకొచ్చేటప్పటికి ₹1,00,000 సంపాదిస్తాడు. అంటే మన దేశంలో, భారతదేశంలో అద్భుతం అనమాట. అతని జీవితం చూడవసరం లేదు. ఆయన చూసుకోవాల్సిన పని లేని జీవితం అయింది అని మనందరం అనుకుంటాం. కానీ అతనికి బై హ్యాండ్ అకౌంట్లో పడేది 70,000. ఎందుకంటే 30,000 ట్యాక్సుల రూపంలో మన గవర్నమెంట్ కట్ చేసేస్తుంది. అతను తన భార్యని పిల్లల్ని వేరేగా పెట్టి ఒక వైట్ రేషన్ కార్డు సంపాదించుకున్నాడండి. అంటే ఇతను రేషన్ కార్డులో లేడు. రేషన్ కార్డులో ఎందుకు లేడు అంటే ఇతనికి వచ్చే జీతానికి రేషన్ కార్డు ఎవరు, వైట్ రేషన్ కార్డు. ప్రభుత్వ పథకాలు ఏమి వర్తించవు. ప్రభుత్వం దృష్టిలో ఇతను రిచ్ బాగా. సో అందుకని ఎవరు. సో ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఒక వైట్ రేషన్ కార్డు భార్య పిల్లల్ని వేరేగా పెట్టి తీసుకున్నారు. నాకు కోపం వచ్చింది, ఎందుకు ఇలా చేస్తున్నారు ఈయన అని చెప్పేసి అడుగుదాం అనుకున్నాను. వైట్ రేషన్ కార్డు పేదల కోసం కదా అని నాకు అనిపించింది. మళ్ళీ ఆలోచిస్తే అతను చేసింది నాకు తప్పు అనిపించలేదండి. ఎందుకంటే అతను సంవత్సరానికి ఇంచుమించుగా ₹3,60,000 గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో కడుతున్నాడు ప్రతి సంవత్సరం. కానీ ప్రభుత్వం అతని కుటుంబానికి కానీ పిల్లలకి అతని కుటుంబానికి కనీసం ఆరోగ్య భద్రత కల్పించలేని పరిస్థితిలో ఉంది మన గవర్నమెంట్. ఇంత ట్యాక్స్ కడుతున్నాడు. మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఇంత ట్యాక్స్ ₹3,60,000 ట్యాక్స్ తీసుకుంటుంది ప్రభుత్వం. ఇంత ట్యాక్స్ కడుతున్న వ్యక్తి అతనికి ఆ పరిస్థితి ఎవరు కల్పించారు? మన ప్రభుత్వ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు, ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిర్ణయాలు అతని దొంగలా మార్చి అతని భార్యని పిల్లల్ని సెపరేట్గా పెట్టి రేషన్ కార్డు తీసుకునే కర్మ అతనికి కల్పించాయి మన ప్రభుత్వ నిర్ణయాలు. పనికిరాని వెధవలకి ఉచిత పథకాలు, చెత్త పథకాలను ఇస్తున్నాం. మనం పథకాలు ఇవ్వాల్సింది అవిటి వారికి, లేదా ఏ పని చేసుకోలేని వారికి, లేదా రైతులకి, లేదా జవాన్లకి సాయం చేయాలి. ప్రతి అడ్డమాని వెధవకి చేస్తున్నాం. మనం ఎప్పుడు మారుతాము? మన ప్రభుత్వాలు ఎప్పుడు మారుతాయి? మన నెక్స్ట్ జనరేషన్ ఎలా బాగుంటుంది? ఆలోచిస్తేనే భయం వేస్తుందండి. జై నేతాజీ, జై భారత్.